షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోయి బిడ్డలారా, పరలోకపు తండ్రి ఎప్పుడు కూడా కన్నీళ్ళ ప్రార్థనను అలక్ష్యము చేయడు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడనే లేఖనం రాయబడింది. మీరు కన్నీళ్లతో ప్రార్థన చేశారా, తప్పనిసరిగా ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. మనం చూసుకోబోయే సందర్భం కూడా అదే. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ మాట, ఈ వాగ్దానము ఎవరికి ఇస్తున్నాడు పరమ తండ్రి? హిజ్కియా రాజు గారికి. హిజ్కియా రాజు గారు ఎలాంటి నీతిపరుడు అనగా, దావీదు రాజు గారి తర్వాత హిజ్కియా రాజు వలె నీతి, న్యాయమును, ధర్మమును అనుసరించిన వారు ఎవరూ లేరట. మోషే గారు పెట్టించిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములు చేశారట. అప్పటి వరకు ఆ యొక్క ఇత్తడి సర్పమును పూజిస్తున్నారు. అదే విధముగా మరి సబ్బాతులు, పండుగలు, పస్కా పండుగను మరి సృష్టిలోనే అద్భుతం ఇది. 2 వారాలు ఆయన పండుగ జరిపించాడు. ఇక ఆయన దేశంలో నీతి, న్యాయములు, ధర్మములు వర్ధిల్లుతూ ఉన్నవి. ఆయన పేరు చెబితేనే సర్వ ప్రపంచమంతా ఓహో, దావీదు గారు లాంటి వ్యక్తి జన్మించాడు యూదా గోత్రంలో అని అందరూ చెప్పుకోవడం, మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. అలాంటి సమయంలో ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన బల్ల మీద ఆహార పదార్థాలట అసలు సొలొమోను రాజు గారి కన్నా ఎక్కువగా ఉన్నాయట. కాబట్టి అంత గొప్ప రాజు మరి చిన్న తప్పిదము చేశాడు. ఇవన్నీ చూడండి, అపవాది కొన్నిసార్లు చెరపడితే మనం కూడా తప్పిదం చేస్తాము. ఈ ఘనతంతా ఇదంతా నా యొక్క కష్టార్జితము ద్వారానే కదా అని హృదయంలో అనుకున్నాడట. వెంటనే శిక్ష బయలుదేరింది. యెషయా ప్రవక్త వచ్చాడు, అయ్యా నువ్వు మరణం కాబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో. వెంటనే ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ, అయ్యా నేను యథార్థంగా ఎలా నడుచుకున్నానో, మీ నీతి న్యాయములను, ధర్మములను ఏ విధంగా అనుసరించానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాడు. సెకండ్లలో, క్షణాలలో యెషయా గారిని మళ్ళీ పంపించి, యెషయా నువ్వు వెళ్ళి నా భక్తుడికి చెప్పు, నేను ఆయనను బాగు చేస్తున్నానని, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని. చూడండి, ఇంతవరకు ఏ ఒక్క భక్తుడికి కూడా ఆయుష్ పొడిగించబడలేదు సృష్టిలో, హిజ్కియా రాజు గారికి ఒక్కరికే. సో కాబట్టి అంత గొప్ప భాగ్యము నీవు కూడా పొందుకోవాలంటే నీ కన్నీళ్ళ ప్రార్థన పరమ తండ్రి అలక్ష్యం చేయడు. బిడ్డలారా, కన్నీళ్లతో విత్తండి, పరమ తండ్రి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు, మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ విధమైన కృప ఆయన చూపునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, కన్నీళ్ళ ప్రార్థన మీరు అలక్ష్యం చేయరని, కన్నీళ్ళ ప్రార్థనకు మీరు అతి త్వరగా జవాబు ఇస్తారని మీరు మాతో ఈ ఉదయకాలంలో మాట్లాడిన మాటను బట్టి మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.